ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాలు మీరు వర్ధిల్లాలని మిమ్మల్ని అందరిని గురించి ఆశించి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని ఒకవేళ నిర్జీవంగా భారంగా నిద్ర లేచారేమో, దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఆయన మాట మిమ్మల్ని తాకుతుంది. ఈరోజు ఆయన మాట రిలీజ్ అవుతుండగానే శక్తిని, బలాన్ని, జీవాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని పొందుకోబోతున్నారు. మీ జీవితంలో ప్రస్తుత పరిస్థితులు మీకు శూన్యంగా అనిపించిన దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఆ మాట మీ జీవితంలో నూతన సృష్టిని చేయబోతుంది. విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఏ శ్రమైన, ఏ కష్టమైన దేవుని కొరకు ధైర్యంగా నిలవబడండి. ఆయన మీ కొరకు నిలవబడతాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 145వ అధ్యాయము 14వ వచనము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఆమేన్. మనుషుల మాటలకు కృంగిపోతున్నావా? నీ జీవితంలో నీకు ఎదురవుతున్న సమస్యలకు కృంగిపోయి ఉన్నావా? ఇక లేవనెత్తబడలేనేమో, లేవనెత్తబడ్డానికి నాకే శక్తి లేదు అని ఇక లేవలేననుకుంటున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నేను పడిపోవారినందరినీ ఉద్ధరించేవాడను, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడను. నిన్ను తప్పక లేవనెత్తుతానని. శారీరకంగా కృంగిపోయి పడిపోయి ఉండొచ్చు, అయితే ఆత్మలో బలంగా ఉండు. పౌలు చెప్తూ ఉన్నాడు కదా, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడునని. నీవు శారీరకంగా ఎంత బలహీనంగా ఉన్నా, నీ శరీరము నీకు ఎంతగా అబద్ధాలు చెప్తూ ఉన్నా, నీ జీవితం అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది, నువ్వు పడిపోయావు, నువ్వు లేవలేవిక, అన్ని విషయాల్లో పడిపోయావు, ఒక్క విషయంలో కాదు, నలువైపుల సమస్యలో చిక్కుకున్నావు, అన్ని విషయాల్లో ఓడిపోయావు, నీ స్వంత కుటుంబంలో నువ్వు ఓడిపోయావు, ఇక నువ్వు లేవనెత్తబడలేవు, ఇక లేవలేవు అని నీ శరీరం చెప్తూ ఉన్నా, శరీరమా నేను ఆత్మలో బలంగా ఉన్నాను, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా దేవుడు నన్ను శారీరకంగా కూడా బలపరుస్తాడు అని ధైర్యంగా నీ నోటితో పలుకు. నీ జీవితాన్ని చూచి, నీ బలహీనతలను చూచి నిన్ను నీవు చూచుకొని బలహీనపడిపోకు. నీ ప్రతి సమస్య కంటే గొప్పవాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన వైపు చూడు. నీవెప్పుడు బలహీనుడవో అప్పుడు ఆయన వైపు చూడు. ఎప్పుడు కృంగిపోయావో అప్పుడు ఆయన వైపు చూడు. బలహీనమైపోయిన నిన్ను బలపరిచే దేవుడు, కృంగిన నిన్ను లేవనెత్తే దేవుడు నీకుండగా నీ బలహీన పరిస్థితులను చూచి బలహీనపడిపోకు. తండ్రి, నేను బలహీనుడనే, నా శరీరం బలహీనమే, పరిశుద్ధాత్ముడ మీరు నాలో ఉండగా నేను బలవంతుడనయ్యా. నేను ఎదుర్కొంటున్న ఈ ప్రతి సమస్య నీ ఎదుట చాలా చిన్నదే, వాటన్నిటికంటే ఎంతో గొప్పవాడవు. నీవు నా ప్రక్కనున్నావు, నిన్ను బట్టి నేను ధైర్యంగా ఉన్నానని. నీవు ఉండగా నేను ఇక బలహీన పడనయ్యా, నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. నీవు నా ప్రక్కనుండగా నేను ఇక బలహీన పడనని మీరు ధైర్యంగా పలకండి, విశ్వాసంతో పలకండి. మీ ఎదుట ఉన్న సమస్యతో మాట్లాడండి, మీ ఎదుట ఉన్న శత్రువుతో మాట్లాడండి. నీవు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో చెప్పండి ఆ శత్రువుకు. నీవు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో చెప్పండి ఆ సమస్యకు. ఇక ఏ సమస్య నీ ఎదుట నిలువనేరదు, ఏ శత్రువుని ఎదుట నిలువనేరదు. ఎందుకంటే వాటన్నిటికీ తెలుసు దేవుడు ఎంత గొప్పవాడో. ఆయన నీతో ఉన్నారని, నీ ఇంటిలో ఉన్నారని తెలిస్తే
అవేవి కూడా నీ ఇంటిలో ఉండలేవు, నీ శరీరంలో ఉండలేవు, ఖాళీ చేసి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈరోజు మీరు ఏ ప్లేస్లో పడిపోయారో, ఎక్కడ పడిపోయారో, ఎంత అగాధంలోకి వెళ్ళిపోయారో, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడద్దు, దేనికి భయపడద్దు. నేను పడిపోయిన నిజమే, కానీ తిరిగి లేస్తానని చెప్పండి. తిరిగి నన్ను నా ప్రభువు లేపుతాడని చెప్పండి. చూడండి, మీకా గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, మీకా 7వ అధ్యాయము 8వ వచనంలో, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఆ భక్తుడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడో ఈరోజు మీరు కూడా అదే ధైర్యంతో చెప్పండి. మీరు పడిపోయారని మనుషులు నవ్వుకుంటున్నారేమో, మీరు పడిపోయారని శత్రువు నవ్వుకుంటున్నాడేమో. శత్రువుతో చెప్పండి, శత్రువా, నేను పడిపోయింది నిజమే, కానీ నీవు అతిశయింపొద్దు, నేను తిరిగి లేస్తాను, ఎందుకంటే నా ప్రభువు లేవనెత్తుతాడు నన్ను అని ధైర్యంగా చెప్పండి. మీరు ఎక్కడ పడిపోయారో అక్కడే మీరు తిరిగి లేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఆరోగ్యం పాడైపోయిందా? ఆర్థిక స్థితిగతుల్లో పడిపోయావా? మానసికంగా కృంగిపోతున్నారా? శారీరకంగా కృంగిపోయారా? మరి ముఖ్యంగా పాపంలో పడిపోయారా? శాపగ్రస్తమైన పరిస్థితుల్లో పడిపోయారా? మీరు ఏ విషయంలో పడిపోయినా తిరిగి లేవనెత్తడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులకు అప్పగించుకోండి. అయ్యా, నన్ను పూర్తిగా స్వాధీనం చేసుకోండి అయ్యా, నీ శక్తితో నన్ను నింపండి తండ్రి అని అందరం కూడా పరిశుద్ధాత్మ చేతులకు అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం, ఆయన ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్ముడని అగ్నితో నన్ను కాల్చండి అయ్యా, నాలో ఉన్న అపవిత్రత అంతా కాల్చండి అయ్యా, నాలో ఉన్న వ్యాధిని కాల్చివేయండి అయ్యా, నేను పడిపోవడానికి కారణమైన ప్రతి విషయాన్ని మీరు కాల్చివేయండి తండ్రి అని దేవుని చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. మీ జీవితాన్ని పరిశుద్ధాత్మ చేతులకు అప్పగించుకోండి. శక్తి చేత, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే దీన్ని జరిగిస్తానని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ శక్తి చేతను ఓడిపోయి ఉండొచ్చు, నీ బలము చేతను ఓడిపోయి ఉండొచ్చు, నీ ప్రయత్నాలన్నీ ఓడిపోయి ఉండొచ్చు. ఇక నేను లేవనెత్తబడ్డానికి నాకు శక్తి లేదని కృంగిన స్థితిలో నీవు ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు. ఆయన శక్తి నిన్ను తాకగానే నీవు జీవాన్ని పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, అద్భుతాలు చూస్తావు. ఈ జీవితంలో అనేక ఆశ్చర్యకార్యాలు నువ్వు పొందుకోబోతున్నావు. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడున్నా అక్కడి నుండి పరిశుద్ధాత్మ చేతులకు అప్పగించుకోండి మీ జీవితాన్ని. ఎంతమంది అయితే ఈరోజు అప్పగించుకుంటున్నారో దేవునికి, దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతోంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. విశ్వాసంతో మోకరించండి. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, శక్తి కలిగిన దేవా నీకు వందనాలు, అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలు, పడిపోయిన వారిని లేవనెత్తే దేవా నీకు వందనాలు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ఈరోజు ప్రతి బిడ్డని చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ అగ్నితో ప్రతి ఒక్కరిని కాల్చండి అయ్యా, ప్రతి అపవిత్రతను మీరు కాల్చివేయండి అయ్యా. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని అగ్నితో కాల్చండి. వారి శరీరంలో ఉన్న ప్రతి రోగాన్ని కాల్చివేయండి. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను కాల్చివేయండి. వారు అనుభవిస్తున్న ప్రతి వేదనను కాల్చివేయండి. మానసికంగా పడిపోయిన ప్రతి బిడ్డను లేవనెత్తండి. ఆర్థిక బంధకాలను కాల్చివేయండి అయ్యా. యేసునామములో ప్రతి కాడి విరగొట్టబడునుగాక. పాపం అనే కాడి యేసునామములో విరగొట్టబడునుగాక. వ్యసనాలనే కాడి యేసునామములో విరగొట్టబడునుగాక. ప్రతి చీకటి శక్తి యేసునామములో కాలిపోవునుగాక, వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. యేసునామములో ప్రతి విధమైన రోగములు, అనారోగ్యములు వారిని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు, నీ జీవముతో ప్రతి ఒక్కరిని నింపండి, నీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి. అద్భుతకరమైన విడుదల, అద్భుతకరమైన స్వస్థత వారికి కలుగునుగాక. నీ జీవముతో నింపబడుదురుగాక. ఆనాడు ఎండిపోయిన ఎముకలను జీవముతో నింపిన పరిశుద్ధాత్మదేవ, అదే ఆత్మ, అదే శక్తి ఎంతమంది నిర్జీవంగా ఉన్నారో జీవముతో నింపబడుదురుగాక. వారి ఎముకల్లోనికి నీ శక్తి వెళ్ళునుగాక, వారి గృహాల్లోనికి నీ శక్తి వెళ్ళునుగాక, వారి శరీరాలని శక్తితో నింపబడునుగాక, వారి గృహాలని శక్తితో నింపబడునుగాక, వారి బిడ్డల్ని శక్తితో నింపబడుదురుగాక. వారి పడిపోయిన స్థితిలో నుండి తిరిగి లేవనెత్తబడుదురుగాక. యేసునామములో నిద్ర పట్టకుండా చేస్తున్న దురాత్మ చీకటి శక్తులను యేసునామములో గద్దిస్తూ ఉన్నాను. వారి జీవితంలో అలజడి కలిగిస్తున్న దురాత్మ శక్తులను యేసునామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. అయ్యా, ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారో, ఎంతమంది వాగ్దానాన్ని నమ్మరో ప్రతి ఒక్కరి మీరు లేవనెత్తినందుకు వందనాలు.
మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది సమస్యల్లో ఉన్న వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు, వారందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కొక్కరిని ముట్టినందుకు, ప్రతి సమస్య నుండి విడిపించినందుకు, అది ఏ సమస్యని మీరు చూస్తున్నారు, నీకు మరుగైంది ఏది లేదు, ప్రతి ఒక్కరిని లేవనెత్తినందుకు వందనాలు. ప్రతి జీవితంలో అద్భుతం జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, అనేక సాక్ష్యాలు వారు చెప్పుదురుగాక యేసునామములో, మేము విందుముగాక యేసునామములో. తండ్రి, ఇవన్నీ నీకు సాధ్యమే. సాధ్యపరిచే దేవుని చేతులకు అప్పగించుకుంటూ, ఈరోజు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. చేపట్టుకొని నడిపించండి. కోర్టు కేసెస్కి వెళ్తూ ఉంటే అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించినందుకు వందనాలు. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో ఆశ్చర్యకరం జరిగించినందుకు వందనాలు. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే నెగిటివ్ రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది అయితే ఆర్థికంగా నష్టపోయినారో, ధనాన్ని పోగొట్టుకుని ఉన్నారో, ఇవ్వాల్సిన వారి ఇవ్వక లేట్ అవుతూ ఉందో, ప్రతి లేట్ను యేసునామములో గద్దిస్తూ, ప్రతి ఆర్థిక బంధకాన్ని గద్దిస్తూ విడుదల దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. గర్భంతోనే బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా తోడండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు పడిపోయి ఉన్నారా? దేవుడు మీ చేపట్టుకుని లేవనెత్తబోతున్నాడు. ఆయన చేతులకు మీ చేతిని అప్పగించండి. దేవుడు నాతో మాట్లాడారన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.